హాయ్ అండి. కార్తీక మాసం కదా! కార్తీక మాసంలో నేను ఏ ఏ వారాలు చేస్తాను, ఎలా చేసుకుంటాను, ఏమిటనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అంటే నెల రోజులు చెయ్యనులెండి. తలంట్లు పడవండి నాకు. నాకేనే కాదండి, ఇప్పుడు చాలామందికి తలంటు పోసుకుంటుంటే టైఫాయిడ్ జ్వరాలు అవి వస్తున్నాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందు మనం బావుంటే తర్వాత పూజ ఎప్పుడైనా చేసుకోవచ్చండి. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అయినా చేసుకోవచ్చు. అలా అని నెల రోజులు చెయ్యాలనేమీ లేదండి. ఓపిక ఉన్నన్నాళ్ళు చేసుకోవచ్చు. ఓపిక ఉన్నన్ని రోజులు మనకి చెయ్యాలి అని మనసులో అనిపించాలండి. ఏదో ఒకళ్ళు చేశారని కాదు. మనకు భక్తే ప్రధానం అనమాట. మామూలుగా యాక్చువల్‌గా అయితే ఇవి కాలువల దగ్గర గానీ, చెరువుల దగ్గర గానీ, నదుల దగ్గర గానీ, సముద్రం దగ్గర గానీ చెయ్యాలి. మనకి అక్కడ సిటీల్లో దొరకవు కదండీ. అంటే మాకు గోదావరి దగ్గరే గానీ ఒక గంట పడతదండి ఇక్కడి నుంచి. సముద్రం కూడా చాలా దూరం అనమాట. చెరువులైతే లేవు. కాలువ అయితే ఉందండి తణుకులో. కాకపోతే కాలువకి మనం లేడీస్ ఒక్కళ్ళమే వెళ్ళలేము కదా! చుట్టుపక్కల ఇదివరకులాగా పల్లెటూరులో చుట్టుపక్కల తెలిసిన వాళ్ళందరూ కలిసి మా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి వెళ్తే వాళ్ళతో పాటు మేము మా ఫ్రెండ్స్ కూడా అంటే పూజ కోసమని కాదండి. అప్పుడు మనకు తెలియదు కదా పూజ వాల్యూస్ అవిని. సరదాగా కాలువలో స్నానం అంటే సరదా. చిన్న చిన్న చేపలు అనేవి కాళ్ళకు తగులుతూ భయపడుతూ ఉండేవాళ్ళం అనమాట. మా అమ్మ వాళ్ళతో వెళ్ళి స్నానాలు ఫస్ట్ స్టార్ట్ చేసేవాళ్ళం. అమ్మ వాళ్ళు స్నానం చేసి బట్టలు మార్చేసుకుని పూజ అంతా అయిపోయిన తర్వాత కూడా మేము వచ్చేవాళ్ళం కాదండి బయటికి. నీళ్ళలోనే ఉండేవాళ్ళం అనమాట. తిట్టేసేవారు, వచ్చేయమని అంతసేపు ఉండకూడదు, జలుబులు చేసేసి జ్వరాలు వచ్చేస్తాయని చెప్పి. ఇంకా వచ్చేసి మేము కూడా లాస్ట్లో గంగా దీపాలు అయితే వదిలేవాళ్ళం. వదిలిన తర్వాత నా దీపం ఫాస్ట్గా వెళ్తుందంటే నా దీపం ఫాస్ట్గా వెళ్తుందని చెప్పి అనుకునేవాళ్ళం. చాలా బాగుండేదండి. ఆ రోజులు మళ్ళీ రావులేండి. ఇంకా ఇలా అయితే ఇంటి దగ్గర తులసమ్మ దగ్గర అయితే నేను ఇలా చేసుకుంటానండి. కుదిరితే ఇంటి దగ్గర చేసుకుని నేను శివాలయానికి, విష్ణాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తానన్నమాట కొబ్బరికాయ కొట్టి. కుదిరితే ఇలా చేసుకోండి. లేదంటే మీకు వీలుని బట్టి ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకోండి. చెప్పాను కదండి, అలా చేశారు ఇలా చేశారు అనేది కాదండి సమస్య. భక్తే ప్రధానం అన్నమాట ఎవరికైనా సరే. ఆ దేవుడు మనలోనే ఉంటాడండి, అగ్నిదేవుడు. ఆ అగ్నిదేవుడిని మాత్రం మనం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఏ పూజ అయితే చేయకూడదండి. ఆవు పాలు అంటే తలనొప్పి ఉండేవాళ్ళైతే టీ కాఫీలు తాగొచ్చు. ఆవు పాలు దొరకని వాళ్ళు మామూలు పాలు కూడా తాగి మనం చేసుకోవచ్చు అనమాట. అంతేగాని మన కడుపు మార్చి మనం ఇబ్బంది పడి చేయకూడదండి పూజ. ఆ పూజకి ఫలితం అనేది రాదు అని నా ఉద్దేశం అనమాట. అయితే ఇంకా వీడియో చెప్తానన్నమాట. ఇంకా ఈరోజు కార్తీక సోమవారం ఫస్ట్ శుక్రవారం, సోమవారం కాదండి సారీ, ఫస్ట్ శుక్రవారం నేను చేసుకున్న కార్తీక దామోదరుడి పూజ తెల్లవారుజాము 4 గంటలకే లేచానండి. ఎప్పుడైనా సరే మరుసటి రోజు మనం పూజ చేసుకుందాం అని అనుకున్నప్పుడు నేను ముందు రోజు నైటే ఒక ప్లానింగ్ చేసుకుంటాను అనమాట. అంటే ముందు రోజు నైటే స్నానం చేసి మనం ఉంటాం కదా, అప్పుడే నేను మరుసటి రోజు పూజ కోసం ఏదైతే బట్టలు ఉంటాయి కదా, మనం టవలు బట్టలు అవన్నీ తీసి నేను పక్కన పెట్టుకుంటాను అనమాట. పెట్టుకుని పూజకి కావాల్సినవన్నీ ఏం కావాలి, పసుపు, కుంకుమ, బియ్యం పిండి, అక్షింతలు, కర్పూరం, అగరపుల్లలు, ఒత్తులు, నూనె, మనం వెలిగించుకునేవి, అగిపెట్టి, గంట, మన ప్రసాదం, పువ్వులు, ఇవన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకుంటాను అనమాట. ఇంకా నైట్ పడుకునే ముందు అందరూ భోజనాలు అవి చేసేసిన తర్వాత అంట్లు కూడా గిన్నెలు అవి ఉంటాయి కదండి, ఆ గిన్నెలు కూడా కడిగేసుకుని పక్కన పెట్టేసుకుంటాను అనమాట. పెట్టేసుకుని మనం వాకిట్లో మేము ఉండేది పై పోర్షన్లో అనమాట. అంటే కింద మెట్లు దిగి వెళ్ళేసరికి టైం టేకింగ్ కదండి, ఇవన్నీ ఒక పావు గంట అయినా పోతుంది అనమాట. తెల్లవారుజామున ఏంటంటే ఈ కార్తీక మాసంలో కృతికా నక్షత్రం ఉన్నప్పుడే మనం దీపారాధన కార్తీక దామోదరుడికి చేసుకోవాలి పూజ అనేది. మనం ఈ ముగ్గులు పెట్టి ఇవన్నీ చేసుకుంటేనండి మన టైం సరిపోదు మనకి. అంటే నేను 4:30కి లెగుస్తానండి. లెగిస్తే 4కి లెగుస్తాను, లేదంటే 4:30కి లెగుస్తాను. ఒక హాఫ్ అన్ అవర్లో నా బ్రష్ చేసుకోవడం, గదులు తుడుచుకోవడం, స్నానం చేయడం, చీర కట్టుకోవడం, కాళ్ళకు పసుపు రాసుకోవడం, ఇవన్నీ అయిపోతాయి అనమాట. నేను 5కి ఇంకా పూజకైతే కూర్చుని పోతానండి. ఇంకా హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది పూజ అంతా అయ్యేసరికి. ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటి లోపల కూడా దీపారాధన చేసుకుని మంగళవారం శుక్రవారం అయితే మనం ధూపం వేసుకుంటానండి. నిప్పులు కాల్చి ధూపం వేసుకుని మంగళవారం శుక్రవారాల్లో నేను గుమ్మానికి పసుపు రాసుకుని బొట్లు అవి పెట్టుకుంటానన్నమాట. పెట్టుకుని తర్వాత 6:30 అలా అయిపోద్దండి. ఇవన్నీ అయ్యేసరికి నేను పుస్తకం అవి చదువుకుని కార్తీక మాసంలో కార్తీక పురాణం ఉంటుంది కదా, అవి రోజుకు ఒక 2 అధ్యాయాలు అయితే చదువుకుంటానండి. మిస్ అయిన అధ్యాయాలన్నీ చదువుకుంటూ ఉంటానన్నమాట. అలా చదువుకుని ఇవన్నీ చేసేసరికి 6:30, 7 కూడా అయిపోద్ది. ఇంకా అప్పుడు టీ తాగేసండి
మా వారు కూడా లెగుస్తారు, బ్రష్ చేసుకుంటారు, ఇంకా టీ తాగేసి ఇద్దరం కలిసి కొంచెం టీ తాగేసిన తర్వాత ఇంకా పిల్లల్ని లేపి వాళ్ళకి పాలు కాసేసి కలిపేసి ఇచ్చేస్తానమాట. కలిపేసి వాళ్ళు కూడా తాగేస్తారు. తాగేసి ఇంకా రెడీ అవుతారు, బాత్రూమ్కి, బ్రష్కి, స్నానాలకి ఇవన్నీ వెళ్తూ ఉంటారు కదా. వెళ్ళి వచ్చేసరికి నేను టిఫిన్ వేసేసి తర్వాత వంట చేసుకుంటాను అన్నమాట అండి. ఇలా ప్రశాంతంగా చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు కాలువకి వెళ్ళి చేయాలని నాకు ఉంటుందండి. కాకపోతే మనం మగవాళ్ళని లేపి 3కి అలా లేగాల్సి వస్తుందండి. నైట్ మా వారు వచ్చేసరికి 11 అలా అయిపోతుందండి. పడుకునేసరికి 12 అలా అయిపోతుంది. మళ్ళీ 3, 4కి ఆ టైంలో మగవాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, వాళ్ళని లేపి వాళ్ళు బ్రష్ చేసుకుని బాత్రూమ్ అది చేసుకుని మనం వెళ్ళి కాలువ దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ఇవన్నీ ఇబ్బంది పెట్టినట్టు అవుతుందండి. కుదిరితే పర్వాలేదు, కుదరకపోతే ఇబ్బంది పడి ఎందుకంటే అనవసరంగా అనిపిస్తుంది అనమాట. అందుకనే ఇలా తులసి కోట దగ్గర అయితే నేను పూజ చేసేసుకుంటాను. గంగాదీపం కూడా వదిలేసుకున్నానండి. ముందుగా విఘ్నేశ్వరుడికి పూజించుకుని తర్వాత కార్తీక దామోదరుడికి పూజించుకుని శుక్రవారం కాబట్టి గౌరీదేవిని చేసుకుని బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకుని హారతి ఇచ్చేసుకుని కార్తీక పురాణం అయితే చదివేసుకున్నాను అనమాట. నాకు వచ్చినంతలో నేను మంత్రాలు అవి నాకు వచ్చినంతలో చేసుకున్నానండి. చెప్పాను కదండి, భక్తే ప్రధానం అనమాట. ఇంకా అధ్యాయాలు అయితే చదివేసుకుని తర్వాత టిఫిన్కి వచ్చేసి దోశలు వేసానండి. ఈరోజు దోశలు అనమాట. దోశలు వేసి హాట్ బాక్స్లో అయితే వేసి ఉంచేసాను అనమాట, చల్లారకుండా ఉంటాయని. బిగిసిపోతాయి కదండి చలిగాలికి, చలికాలం కదా అందుకని చెప్పి. తర్వాత పప్పు మామిడికాయ అయితే చేశాను అనమాట. అందులోకి ఫ్రై